సినిమాలు టీవీలు ఎన్ని వచ్చినా గ్రామీణ కళలకు ఇప్పటికీ ఆదరణ ఉంటుంది. గ్రామీణ కళాకారులు ప్రదర్శించే ఆటలను పాటలను చూసేందుకు జనం ఎగబడుతుంటారు. అయితే అట్లాంటి కళాకారులంతా చెల్లాచెదరయ్యారు. ఇప్పుడు వాళ్ళంతా ఒక్కచోటికి చేరేందుకు కరీంనగర్ కళాభారతి వేదిక అవుతుంది. తెలంగాణ కళలకు పుట్టిల్లుగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా అందులోనూ కరీంనగర్ కళల కానాచిగా పేరుగాంచింది. అట్లాంటి కళాకారులందరినీ ఒక్కచోటికి చేర్చి ధూమ్ధామ్ కళాకారుల ప్రదర్శనలు జరగబోతున్నాయి. ఇందుకు సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. కళాకారులను పరిచయం చేసుకోవడానికి ముందు ఈ కరీంనగర్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు కృపాదానం గారు మనతో పాటున్నారు. సార్, ఈరోజు జరగబోయే ప్రదర్శనలో ఏ ప్రాంతాల నుంచి కళాకారులు వస్తున్నారు, ఏ కళలను ఇక్కడ ప్రదర్శించబోతున్నారు? కరీంనగర్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ జానపద కళల కోసం ప్రారంభించుకున్నటువంటి సంస్థ. గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైతే ప్రాచీన కళారూపాలు కృషించిపోతున్నాయో వాటికి పునర్జీవనం ఇవ్వడానికి ఈ సంస్థ గత 41 సంవత్సరాలుగా కృషి చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం మనం గురు పూజోత్సవం కానీ జానపద కళల దినోత్సవం కానీ ఆ సందర్భంగా గ్రామీణ కళలను ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉన్నాం. ప్రాచీన కళలు ఏదైతే ప్రజాదరణ కోల్పోతున్న వాటిని తిరిగి ఈ తరానికి పరిచయం చేయాలి, ఈ తరంకు మన భారతీయ సంస్కృతిని పరిచయం చేయాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఈరోజు జరిగేటువంటి కార్యక్రమంలో మన ప్రాచీన కళారూపాలైనటువంటి సాధన సూరులు, శారదా కథలు, దుబ్బులు, పౌరాణిక పద్య నాటకాలు, సత్యహరిశ్చంద్ర, గొల్లసుద్దులు, దేవరలు, పగటి వేషాలు, బుడబుక్కల వారు ఇలాంటి కార్యక్రమాలను మనము ప్రధానంగా తీసుకున్నాం. ఇందులో భాగంగా కోలాటాలు, బోనాల కోలాటాలు, డప్పులు ఈ ప్రదర్శనలు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రదర్శనకారులంతా కూడా మన తెలంగాణ వాళ్ళేనా? ఇప్పుడు వాళ్ళ ఎక్కడెక్కడ జీవిస్తున్నారో వాళ్ళ బతుకుదేరు ఎట్లా ఉంది మీరు గమనించినంతవరకు? వాస్తవానికి వీళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళ పరిస్థితి చాలా దుర్భరంగానే ఉంది. ప్రభుత్వం వీళ్ళని ఆదుకునే ప్రయత్నం కొంత చేస్తున్నది, కొంత పెన్షన్లు ఇస్తున్నారు. కానీ ఎంత చేసినా కానీ కళా ప్రదర్శన అంటూ కళాకారునికి లేకపోయినప్పుడు, కళలకు ప్రోత్సాహం లేనప్పుడు, వారి జీవన విధానం ప్రదర్శన ఇస్తేనే జీవనం జాగించేటువంటి పరిస్థితుల్లో వాళ్లకు అప్గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం కూడా కొంచెం కృషి చేస్తూ ఉన్నది ఆ ప్రాచీన కళారూపాలను. కానీ ఒకసారి 2 సార్లు ప్రదర్శన ఇవ్వడం వల్ల వాళ్ళకి వచ్చేటువంటి పారితోషికంలో ఇంకా పెద్దగా అభివృద్ధి ఏముండదు. కానీ గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు కొంతమంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు, ఆధార్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు, ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభుత్వం వీరి కోసం అనేకమైనటువంటి జీవోలు విడుదల చేసింది. కానీ దాన్ని ఉపయోగించుకోవడంలో కూడా కళాకారుల లోపం కొంత ఉంది. గ్రామీణ కళా ప్రదర్శనలు ఇచ్చేందుకు కళాభారతికి చేరుకున్న కళాకారులంతా ఇక్కడ మనకు ఆడిటోరియం పక్కనే ఉన్న హాల్లో, మేకప్ హాల్లో సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఒక ప్రదర్శన రక్తి కట్టాలన్నా, ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలన్నా వాళ్ళ వేషధారణ, తర్వాత వాళ్ళు నిజంగా ఆ పాత్రలో లీనమైనట్టుగా మనకు చూపెట్టాల్సి ఉంటుంది. శారదా కళాకారులు వీళ్ళంతా వచ్చారు. వీళ్ళ కులమైతే బుడిగ జంగాలకు సంబంధించిన కులస్తులైనప్పటికీ శారద కథలు చెప్తూ గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఏళ్లుగా, దశాబ్దాలుగా వీళ్ళు అలరిస్తూ ఉన్నారు. చాలామంది వీళ్ళంతా సీనియర్లు అయిపోయారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము కళ్యాణ్. మీ పేరు? నా పేరు యాదగిరి. నేను ఇప్పుడు 40 ఏళ్ళు ఈ ఏషాలు కట్టబట్టి. ఎంతమంది ఉన్నారు మీ బృందంలో? మా బృందంలో 9 మంది. ఇప్పుడు నేను ఈ 40 ఏళ్ల సంది ఆడివేషం కట్టి రాజ్యాలు ముగించిన, ఒక్కొక్క వేషం కట్టి ఉల్లి కడితే మంచి ఎంతో డబ్బులు అట్ట ఇచ్చేది. ఇంకా ఎప్పుడు జర్రా ఓడి చచ్చినట్టయింది. మమ్మల్ని ఓలి వెళ్ళుకుంటారు. నేను భాష ఇంత కళాకారం నాకు పింఛన్ కూడా వస్తుంది. ఇప్పుడు మీరు వేసిన వేషధారణ ఏ పాత్ర? ఇది నాగరాజు, కమ్మూరి పిల్లేశం నేను కట్టింది. మీ పాత్రలో ఒక చిన్న పద్యం చదవండి. చదువుతాం. రామ 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 రఘు రామ రాఘవ రామ 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 ఏమి పిలగోనగా రాజా రాజా రాజబోనగా రాజా రామ 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 నన్ను పెండి ఆడారాజా రాజా రాజబోనగా రాజా. ఇది ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? ఇది మా తాత, మా తండ్రి, మా తాత నుంచి, మా తండ్రి నుంచి అని మేము నేర్చుకుంటాం. ఒకసారి వాయించు.
నాకు వచ్చి ఇప్పుడు 30 సంవత్సరాలండి. నేను కళాకారులు చేయబట్టి 30 సంవత్సరాలు. నేను ఏ కళాకారులమైనా మేము చెప్తాం. ఏ కథ కానీ 33 కథలలో ఏ కథ చెప్పమన్నా చెప్తాం. చంద్రావతి కథ, మైనావతి కథ, మహాలక్ష్మి పిలుస్తున్నారా? మీ ఊళ్ళలో మిమ్మల్ని పిలిపించుకుంటారా? పిలిపిస్తారు సార్, పిలిపిస్తారు. సావుకైనా, మన పురుడైనా, పుణ్యమైనా, మంచి అయినా, చెడ్డ అయినా, దేనికైనా మమ్మల్ని పిలిస్తే మేము ఆ డబ్బులు ఇస్తే చెప్తూనే ఉంటాం. అటువంటి అట్లా మేము పూట గడుపుకొని ఇప్పుడు మేము వచ్చినాం. బుడ్డరఖాన్ అంటే మొత్తం కథలో అందరినీ మధ్యలో ఎంటర్ అయ్యి నవ్విస్తూ ఉంటారు. అట్లాంటి నవ్వించే కళాకారుడికి వికలాంగుడు అయినప్పటికీ కూడా తనకు వైకల్యం ఉన్న ప్రేక్షకులకు మాత్రం ఎట్లాంటి ఇబ్బంది కాకుండా నవ్వించే పాత్ర ఇది. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీ పేరేంటి? నా పేరు ఎల్లయ్య. మీ బుడ్డరఖాన్ పాత్ర ఎట్లా నవ్విస్తారు? మధ్యలో ఎట్లా ప్రేక్షకులు ఎట్లా రిసీవ్ చేస్తారు? మేరే నామ్ కీర్కోంటి ఎవరి దాకా ఇంట్లో వంటి మేరే నామ్ కీర్కోంటి కోంటి ఎవరి దాకా ఇంట్లో వంటి మేరే నామ్ కీర్కోంటి. మీ పాత్ర ఏందమ్మా? నా పాత్ర శివకలికి రాజు భార్య ఒక జంబు నాగమ్మ. మీ పాత్రలో ఒక పద్యం, చిన్న పద్యం. రామ వరగు రామ ఆ రామ దైవ రామ నా పేరు చెప్పేదాను ఇక నేను ఎలా రామ మా పట్ట మందు రామ ఇక ఎలా చెప్పేదాను. ఏంది మీ పాత్ర ఈరోజు? శ్రీకృష్ణ పాత్ర కదా, ఒక పద్యం చెప్పండి. తడమునే కదంతముతో రుచుబొచ్చయువమనాస్తమన్ మెండక బ్రహ్మోజ గజ్జలను మెల్లని సూపుల్ మందాస్తమన్ కొండక్క కొచ్చు రూపమున కోరున విద్యలకెల్ల వచ్చవై ఉండేటి పార్వతీ తనయ ఓయిగ నా దేవనేకు రోకేదా. అర్జున్ పాత్రధారి మనతో పాటు అర్జున్ గారు, మీరు మీ సొంత పేరేం పేరు? బొంగోని శంకరయ్య. శంకరయ్య ఏ ఊరు? వినవంక మండలం గన్ముకుల గ్రామం. అప్పుడుతో చేసే సంవాదంలో మీ పద్యం ఒకటి. జలజాక్షాయి వనమున వింతలు తిలకింపగనే నేగితిని జలజాక్షాయి వనమున ఇంతలు తెలుపగ వేడెదా అల్లి లభించెటి తెరవు ఏదోని దయభూని జలజాక్షాయి వనమున వింతలు. నారద పాత్రధారి ఉన్నారు. నారద పాత్రధారి కదా, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మాది హుజరాబాద్ మండలం పాపయ్యపల్లి, పెద్ద పాపపల్లి. నారదుని తుంబరమా? తుంబరనాద్యం, తుంబరవాదం. ఒక పద్యం పాడండి. దేవదానవులకే దేని వైరమునెంచ దేవదానవులకే దేని వైరమునెంచ అవని రాక్షస జాతి అంతరించే నరకలోకమునందు పోరు పెట్టదలంప పాపాత్ములందు కనపడరదేమో స్వర్గలోకవాసులే జంజాటమును లేక కాలంబు బుచ్చనా కలహమెట్లు. మా పట్టణంగా ఒక స్కనారారు తండ్రి ఒకండు, ఒక తల్లి నీలావతి, ఒక తల్లి ఒక పద్మావతి. ఈనాటి కళా ప్రదర్శనలో చాలామంది కళాకారులు వాళ్ళు వేషాలు కట్టి ఆడిపాడేందుకు సిద్ధమైతే కొంతమంది సీనియర్ కళాకారులు కూడా వచ్చారు. ఒకప్పుడు వీళ్ళు కూడా చాలా ప్రదర్శనలు ఇచ్చారు. సీనియర్ కళాకారులు మనతో పాటున్నారు. మీ పేరు? నా పేరు జి రామరెడ్డి. ఏం కళ ప్రదర్శించే వాళ్ళు మీరు? మీరు ఎట్లాంటి కళలు ప్రదర్శించడం? రామమందిరం వేసిన, రాబారం వేసిన, సత్య హరిచంద్ర వేసిన, బాలనాగం వేసిన, సారంగధారి వేసిన, సాంఘిక నాటకం వేసిన. మేము హుజరాబాద్ తుమ్మనపల్లి. నా పేరు బాబురెడ్డి. మేము గత సంవత్సరాల నుంచి చిరుతల రామాయణంలో రాముని పాత్ర వేసినాము. ఎందుకంటే మన పల్లెటూరు కళలు అంతరించిపోవద్దనే ఉద్దేశంతో మేము రామాయణం వేసినాము. ప్లస్ ఆర్టీసీలో నేను పనిచేస్తా. మేము ఆర్టీసీ తరపున కూడా మా ఆర్ట్స్కో తరపున కూడా పోయి నాటక పోటీలు ప్రదర్శించినాము. మీరు ఒకప్పుడు కళలకు ఇప్పటి కళలకు ఏం తేడా వచ్చింది? మీకు ఒకప్పుడు ఆదరణ ఎట్లా ఉండేది? ఇప్పుడు టీవీ మాధ్యమాల వల్ల, ఈ సీరియళ్ళ వల్ల కళలకు ప్రోత్సాహం లేదు. ఎవరో ఇంట్రెస్ట్ ఉన్న మాలాంటి పోటీల్లో మాత్రమే ఈ కళలను ప్రదర్శన జరుగుతుంది. మాకు మేమే చూసుకుంటాము, మాకు మేమే ప్రదర్శిస్తాను. మీరు మేము తెలంగాణ రంగస్థల కళాకారుల అసోసియేషన్ శంకరపట్నం మండల అధ్యక్షులు. నేను చిరుతల రామాయణంలో ఆంజనేయుని పాత్ర తీసుకొచ్చినాము. సారంగధరలో పాత్ర తీసుకొచ్చినాము. సత్యహరిచంద్ర తీసుకొచ్చినాము. అయితే ఈ మరుగునబడిపోతున్న కళలను
దీన్ని వెలికితీసే కొరకు మాలాంటి వాళ్ళు ముందుకు వస్తే దీనికి గవర్నమెంట్ ప్రభుత్వం దీన్ని ముందుండి కొంచెం ప్రోత్సహించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇది వీళ్ళందరూ కూడా సీనియర్ కళాకారుల అభిప్రాయం. వీళ్ళందరూ కూడా ఒకప్పుడు నాటకాలు తర్వాత గ్రామీణ కళలు ప్రదర్శించిన వాళ్ళే ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే మళ్ళీ కళను బతికించవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. తెలంగాణ గ్రామీణ కళల్లో బుడబుక్కల కళ కూడా ఒకటి. చాలా విభిన్న కళ ఇది. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా ఆ కళ గురించి మాట్లాడడం లేదు, వినడం లేదు. చూడొచ్చు, మనకు విచిత్రమైన వేషధారణలతో చిన్న డమరుకం చేతబట్టి కళా ప్రదర్శన ఇచ్చేందుకు ముగ్గురు సీనియర్ కళాకారులు మనతో కూడా వచ్చారు. వాళ్ళ పరిచయం చేసుకుందాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ అండి. హైదరాబాద్. ఎట్లా ఉంది సార్ మీ బుడబుక్కల కళ ఒకప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది? అంటే కళలు ఆదరిస్తున్నారు, కనుమరుగవుతున్నాయి. మనకి సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు ఈ యొక్క బుడబుక్క వారు తెల్లవారుజాము 4 గంటలు లేచి గల్లీలమ్మటి వీధులమ్మటి పోయి వాళ్ళని మేలు కొలిపి చెడును పారద్రోలి లక్ష్మీ కటాక్షంతో ముందుకు వస్తుందని చెప్పి దీవించేవాళ్ళే ఈ బుడబుక్కల వారు. అంబ పలుకు జగదాంబ పలుకు, ఆయు పలుకు, ఆకాశవాణి పలుకు, భూమి పలుకు. భూమి కంటే ముందు పుట్టింది ఉదకము, ఉదకములు సంచరించేది మత్స్యములు, మత్స్యకేతములు గలవాడు మన్మధుడు. ఓహో, మన్మధుడన్న బ్రహ్మ భార్య సరస్వతి, సరస్వతి సవితి లక్ష్మీదేవి. అటువంటి లక్ష్మీదేవి మీకు మీ కుటుంబాలకు ఆయురారోగ్య ప్రసాదించాలని కోరుకుంటున్నాం. చిరుతల రామాయణం, కోలలతో చెప్పే రామాయణం ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ఆదరణ పొందుతుంది. కళాకారుడు మనతో పడ్డారు. ఏం పేరు? నా పేరు మోహన్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు? మాది తుమ్మనపల్లి గ్రామం, హుజురాబాద్ మండలం. హుజురాబాద్. ఇప్పటికీ చిరుతలతోటి ఉంటుందా ప్రదర్శనలు? ఉంటాయి ఊళ్ళలో? ఉంటాయి. పల్లెటూళ్ళల్లో రామాయణాలు కడతాం, వేషాలు వేసి అంతా వ్యవసాయదారులే సరదాగా వేస్తాం. కళలు మరొక ఉండద్దని దీని ఒక దృష్టి మాకు. ఒక్కసారి మీ పాట ఏమైనా పాడండి, చిరుతల రామాయణం సంబంధించి ఫేమస్ పాట. దశరథ రామా నన్ను బ్రోవవేర సుగుణదామ, దశరథ రామా నన్ను బ్రోవవేర సుగుణదామ, దశరథ రామా నన్ను. మొత్తంగా గ్రామీణ జానపద కళలతో కళాభారతి మారుమోగింది. ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా పెద్ద ఎత్తున కళాకారులు వచ్చి ప్రదర్శన నిర్వహించారు. దీంతో ఒక్కసారిగా ఒకప్పటి మరుగున పడిన గ్రామీణ కళలన్నీ మళ్ళొకసారి వెలుగులోకి వచ్చినట్లయింది. ఓవరాల్గా అనేక మంది కళాకారులు మాత్రం తమకు ప్రభుత్వం ఆదరించాలని చెప్పి కళలను బతికించాలని చెప్పి కోరుతా ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.